రాష్ట్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రాల అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి కృషి చేస్తున్నారని మాజీ హోంమంత్రి నాయని నరసింహారెడ్డి అన్నారు. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో భక్తుల కోసం ఏర్పాటు చేసిన ఉచిత మినీ బస్సును నాయని జెండా ఊపి ప్రారంభించారు. ఆలయంలో ఈ టికెట్ విధానం, అన్నదానం అదనపు భవనాన్ని స్థానిక ఎమ్మెల్యేతో కలిసి ప్రారంభించారు. వేములవాడ రాజన్న ఆలయం కోసం ముఖ్యమంత్రి 400 కోట్ల రూపాయలు వెచ్చిస్తున్నారని తెలిపారు. ఆలయ చెరువు సుందరీకరణ పనులు వేగంగా కొనసాగుతున్నాయన్నారు. అందరం కూడా కలిసి ఈ యొక్క వేములవాడ రాజరాజేశ్వరి టెంపుల్ను భారతదేశంలో ఒక ప్రతిష్టాత్మకమైన యొక్క టెంపుల్ కింద తీర్చిదిద్దడానికి మా ముఖ్యమంత్రి గారు చాలా కృషి చేస్తున్నారు. నిధులు కేటాయించారు. అన్ని విధాల ప్రభుత్వం నుంచి సహకారాలు అందుతున్నాయి. ఈ యొక్క రాజరాజేశ్వరి టెంపుల్కి వచ్చేదానికి ప్రజలు 2-3 జిల్లాల నుంచి వస్తారు కాబట్టి వారికి వచ్చినటువంటి భక్తులకు ఇబ్బంది కలగకుండా, ఆటోలకు కార్లకు ఇబ్బంది కలగకుండా బస్సులలో వచ్చి ఇక్కడ దర్శనం చేసుకొని పోయడానికి అవకాశం చేశాం.